హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో స్పెషల్ ఏంటంటే వెజ్ పులావ్ అండి. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా కూడా అయిపోతుంది. దీనికోసం నేను 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. ముందే నానబెట్టి పెట్టుకున్నాను, ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు దీనికోసం ఒక పెద్ద మందపాటి గిన్నె పెట్టుకోవాలి. అందులో 4 టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకున్నాను, అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా వేస్తున్నాను. అనాసపు చెక్క, లవంగాలు, ఇలాచి, మరాఠీ మొగ్గ, సాజీరా అన్నీ వేసుకొని ఒకసారి బాగా వేయించుకోవాలి వీటిని. ఇవి మంచిగా వేగాయి కదా. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి వేస్తున్నాను. అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ని కూడా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఇది ఎక్కువ కలర్ రావాల్సిన అవసరం లేదండి, జస్ట్ వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పుదీనా వేస్తున్నాను, అలాగే కట్ చేసిన ఒక క్యారెట్ వేస్తున్నాను. దీన్ని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగాక కట్ చేసుకున్న ఆలుగడ్డను వేయాలి. మీకు కావాలంటే ఎక్కువ కూరగాయలు కూడా వేసుకోవచ్చు. పొటాటో కూడా మీకు కావాలంటే ఎక్కువనే వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని మంచిగా వేయించుకోవాలి. ఇది మంచిగా వేగాక ఇందులో హాఫ్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు. ఇప్పుడు దీన్ని అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేస్తున్నాను. కొత్తిమీర వేసాక ఒకసారి కలుపుకొని ఇప్పుడు నేను 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను కదా. ఇప్పుడు 2 గ్లాసెస్కి 3 గ్లాసెస్ అండ్ హాఫ్ వాటర్ పోస్తున్నాను. సరిపోతుందండి ఈ వాటర్ క్వాంటిటీ. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ టేస్ట్ చూసుకుంటే వాటర్ టేస్ట్ సాల్టీగా ఉండాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మనకి ఎసరు అనేది పొంగుతూ ఉండాలండి. చూసారు కదా, ఇలా రావాలి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది కదా, అది కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేనైతే 2 గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను. ఇప్పుడు అంతా బాగా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 15 మినిట్స్ వరకు పెట్టుకోవాలన్నమాట. 15 మినిట్స్ అయిపోయాక ఒకసారి మూత తీసుకొని అన్నంని మంచిగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఉన్నప్పుడు కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఉంటుంది, ఇలా రైస్ చూసారా, ఇలా ఉన్నప్పుడు కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టుకుంటే అన్నం బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి, అలాగే కొద్దిగా 1 స్పూన్ వరకు నెయ్యి కూడా వేసుకోవాలి పైన. ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు ఉంచేయాలండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా రైస్ ఎలా అయిందో. మంచిగా పొడి పొడిలాడుతూ ఉంటుంది రైస్. చూసారా,
ఈ అన్నంని ఆలు కర్రీతోని తినచ్చు. అలాగే పెరుగు రైతా ఉంటుంది కదా, దాంతో కూడా సూపర్గా ఉంటుంది. చూసారు కదా మన రెసిపీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.